మౌనమే నీ భాష ఏ మూగ మనస అని వెనకటికి ఓ కవి అంటే ఇవాళ ఒక లీడర్ మాత్రం మౌనం తన భాష కాదంటున్నాడు. ఒక పొరపాటుకు యుగాల పాటు చింతించాల్సిన అవసరం లేదంటున్నాడు. వచ్చే ఎన్నికల్లోనైనా తానేంటో నిరూపించాలి అనుకుంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే అయిన ఆ నాయకుడు గతంలో ఒక వెలిగిపోయాడు. అయితే కాలం పగబట్టి కాటేయడంతో వరుసగా 2 ఎన్నికల్లోనూ ఓడిపోయాడు. అయితే తాను పార్టీ మారి అనవసరంగా తప్పు చేశానా అని ఇప్పుడు బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే ఎలా? అందుకే అనేక ఇతర ప్రయత్నాలు ఇప్పటి నుంచే అమలు చేస్తున్నారు. మరి ఎవరా నాయకుడు? ఆ డీటెయిల్స్ ఏంటి? ఆమంచి కృష్ణమోహన్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాయకుడు. రాష్ట్ర విభజన జరగక ముందు 2009లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో కోటిజేటి రోసయ్య సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. 2000 సంవత్సరంలో మొదటిసారిగా ప్రకాశం జిల్లా వేటపాలెం జెడ్పీటీసీగా గెలిచిన ఆమంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2006లో వేటపాలెం ఎంపీపీగా, 2009లో ఫస్ట్ టైం చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇక 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే తనకు కావాల్సిన ఆటో సింబల్ నవోదయం పార్టీ గుర్తుగా ఉండడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మధ్య కొద్ది కాలానికే టీడీపీ తీర్థం పుచ్చుకొని పచ్చకండువ కప్పుకున్నారు. ఆ పొరపాటే ఇప్పుడు ఆమంచిని వెంటాడుతుందట. ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఫ్యాన్ హవా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ఆమంచి ఆ పార్టీ చీరాల సీటు కోసం పావులు కదిపారు. వైసీపీ నేతలతో తనకున్న పరిచయాలు వాడుకొని ఈజీగానే టికెట్ దక్కించుకున్నారు. అనంతరం టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. వెళ్తూ సైకిల్ పార్టీ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యి వెళ్లిపోయారు. అయితే తాను చేసిన ఆ తప్పిదాన్ని ఆలస్యంగా గ్రహించారట ఆమంచి. ఆమంచిని ఆయన విమర్శలను సీరియస్ గా తీసుకున్న పసుపు పార్టీ అధినేత ఆమంచిని ధీటుగా ఎదుర్కోవాలంటే స్థానిక నేతల వల్ల కాదని గ్రహించారు. రాజకీయాల్లో తలపండిన నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంను చీరాల బరిలో దించారు చంద్రబాబు నాయుడు. దీంతో 2019 ఎన్నికల్లో ఆమంచి మీద కరణం బలరాం విజయం సాధించారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ కొంతకాలానికే కరణం కూడా జగన్ పార్టీ గూటికి చేరారు. అప్పటి వరకు చీరాల ఇన్ఛార్జిగా కొనసాగిన ఆమంచికి కరణం రాకతో చెక్ పడినట్లయింది. ఆమంచిని పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం. ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితిలో ఆమంచి పర్చూరుకు వెళ్లారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కరణం ఆమంచి మధ్య పోరు మాత్రం తారస్థాయిలో సాగేది. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి పర్చూరు నియోజకవర్గ టికెట్ ఆమంచికి ఇచ్చేందుకు ఫ్యాన్ పార్టీ రెడీ అయింది. అందుకు ఒప్పుకొని ఆమంచి చీరాల నుండి పోటీ చేస్తారని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. అప్పటికే చీరాల వైసీపీ టికెట్ కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు కన్ఫర్మ్ అయిపోవడంతో ఫ్యాన్ పార్టీకి కూడా ఆమంచి బై బై చెప్పేశారు. అనంతరం మళ్లీ టీడీపీ గూటికి వెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సైకిల్ పార్టీ డోర్లు ఓపెన్ చేయలేదు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుని చివరకు కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల బరిలో దిగారు. అయితే బ్యాడ్ టైం నడుస్తున్న ఆమంచిని మరోసారి కూడా ఓటమి పలకరించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కడ రాని ఓట్లు ఆమంచికి దక్కాయి. దాదాపు 41,000 ఓట్లను ఆమంచి రాబట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కాంగ్రెస్ లో కొనసాగడం వల్ల తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఆమంచి ఫీల్ అవుతున్నారట. అందుకే మరోసారి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారట ఆమంచి. టీడీపీలోకి వెళ్లేందుకు ఆమంచి రెడీగా ఉన్నా ఆ పార్టీ హైకమాండ్ మాత్రం నో అని చెప్పేస్తుందట. ముఖ్యంగా లోకేష్ ఆమంచిపై చిర్రుబుర్రులాడుతున్నారట. ఎవరైనా ఆమంచిని పార్టీలోకి తీసుకొద్దామన్న మాట తీసుకొచ్చినా వారిపై ఫైర్ అవుతున్నారనే టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక టీడీపీ డోర్లు ఓపెన్ కావని అర్థం చేసుకున్న ఆమంచి చివరగా మిగిలిన గ్లాస్ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఆమంచి సమీప బంధువులంతా జనసేనలోనే ఉన్నారు. దీంతో తను కూడా కూటమి పార్టీలో ఉన్న జనసేనలో చేరితే తన రాజకీయ ఫ్యూచర్ కూడా ఎలాంటి డోకా ఉండదని ఆమంచి ఫిక్స్ అయ్యారట. అందులోనూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, ఇటు ఆమంచి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పార్టీలో చేరే ప్రాసెస్ కూడా ఈజీగానే జరిగిపోతుందని ఆమంచి అభిమానులు అనుకుంటున్నారట. ఇక ఆమంచి జనసేన తీర్థం పుచ్చుకుంటే స్థానికంగా జనసేన పార్టీకి కూడా ప్లస్ గా మారే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు చీరాలలో జనసేనకు సరైన నాయకుడు లేని పరిస్థితి. ఆమంచి రాకతో పవర్ఫుల్ లీడర్ చేరినట్లు అవుతుందని జనసేన నాయకులు భావిస్తున్నారట.
అయితే పవన్ కళ్యాణ్ తో లోకేష్ కు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మంచిని జనసేనలోకి రాకుండా చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయనే సందేహం మాత్రం ఆ మంచి అభిమానుల్లో వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా అతి త్వరలోనే ఆ మంచి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం మాత్రం బలంగా వినిపిస్తోంది. అయితే తాను ఏ నిర్ణయం తీసుకునే లోపు 2029 ఎన్నికల వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేక పార్టీ మారుతారా అనేది ఆసక్తి రేపుతుంది. అయితే ఎక్కువ శాతం మాత్రం ఆ మంచి జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గ్లాస్ పార్టీ డోర్లు తెరుస్తుందా లేక నారా లోకేష్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తుందా అనేది చూడాలి.